ప్రైజ్ లార్డ్. యేసయ్య నామంలో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు వాక్య భాగాన్ని లూకా 17 చాప్టర్లో 18 వచనాన్ని మనం చదువుకోబోతున్నాం. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదా అని యేసయ్య అడుగుతున్నాడు. ఇట్ వాస్ ఎ క్వశ్చన్. దేవుడు క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, యేసయ్య ఒక స్థలం, ఒక పట్టణం లోపల వెళ్ళినప్పుడు 10 మందులు కుష్ఠరోగంలో ఉన్నాడంట. ఆ రోజులో ఉండే ఒక రూల్ ఏంటంటే, కుష్ఠరోగం అని చెప్పే ఆ లెప్రసీ, ఆ జబ్బు, ఆ డిజీజ్ వచ్చిందంటే వాళ్ళందరూ ఊరు లోపల ఉండకూడదు. ఆ పట్టణం నుంచి వెలవేసి వాళ్ళు దూరంగా బయట ఉంటారంట. అలాంటి వాళ్ళ దగ్గర యేసయ్య వాళ్ళ వైపు వెళ్ళినప్పుడు ఆ 10 మందులు యేసయ్య మమ్మల్ని స్వస్థపరచమని చెప్పి కేకలు వేసి యేసయ్య దగ్గర అడిగారంట. యేసయ్య చెప్పారంట, మీరు బయలుదేరి యాజకుడి దగ్గర, ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళండి, మీరు పోయి స్వస్థపరచబడింది పోయి చెప్పండి, చూపియండి అని చెప్పినప్పుడు ఆన్ ద వేలో తప్పుడే వాళ్ళు స్వస్థపరిచారు. దేవుడు వాళ్ళని హీల్ చేశారంట. దే రిసీవ్ ద హీలింగ్, స్వస్థపరచబడారు. అయితే ఆ 10 మందిలో ఒక్కడు మాత్రం పరిగెత్తుకొని వచ్చి యేసయ్యకి స్తుతి చెల్లించాడంట. అయ్యా మీకు స్తుతి యేసయ్యా, మీకే మహిమ, మీ వల్లే నేను ఇలాగా స్వస్థత పొందుకున్నానని యేసయ్యకి తిరిగి వచ్చి యేసయ్యకి స్తోత్రం చెప్పి దేవుని మహిమపరిచారంట. చూడండి, 10 మందులు అరిసి కేకల వేసి యేసయ్య దగ్గర స్వస్థతని పొందుకొని తర్వాత యేసయ్యకి ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా పరిగెత్తుకుని వెళ్ళారంట. మనం కూడా అంతే కదా, చాలా సమయాలు ఆలోచించుకొని చూసామంటే, యేసయ్యా నాకు ఇది కావాలి, అది కావాలి, నన్ను స్వస్థపరచండి, నాకు పని ఇవ్వండి, నాకు పెళ్ళి అవ్వాలి, పిల్లలు కావాలని కేకలతో అరిసి కేకలు వేసి యేసయ్య దగ్గర విన్నప ప్రార్థన చేస్తాం. అయితే యేసయ్య మనకు అద్భుతం చేసిన తర్వాత, ఆయన కార్యం చేసిన తర్వాత యేసయ్యను మర్చిపోయి కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా పరిగెత్తుతానే ఉంటాం. ఇంకా కొన్ని మందిని చూసాను, యేసయ్య నువ్వు నాకు ఏం చేశావు, నా జీవితం అంతా ఇదే కష్టమా, కన్నీరా అని చెప్పి యేసయ్య దగ్గరే, యేసయ్య గురించే యేసయ్యనే తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిగా ఆలోచించుకొని చూడండి, ఆయన కృప మాత్రం లేకుండా ఉంటే ఈరోజు మీరు నేను ఉండగలమా? ఖచ్చితంగా ఉండలేము. ఈ అన్నిటినీ మీరు అనుకొని లెక్క పెట్టుకొని దేవుడికి స్తుతి చెల్లించేటప్పుడు మీ పట్ల దేవుడు పెట్టుండే కృప రోజుకు రోజు ఎక్కువ అయ్యేది మీరు చూస్తారు. దేవుడు ఆయన సంతోషపడేది కూడా మీరు చూడగలరు. ఊరికి ఇది లేదు అది లేదని చెప్పి ఎప్పుడు చూసినా కంప్లైంట్ చేస్తా, ఒక్క స్తోత్రం కూడా, ఒక్క స్తుతి ఘనత కూడా యేసయ్యకి చెల్లించుకోకుండా పరిగెత్తుతా ఉన్నావనుకో, నువ్వు నడి ఇంట్లో సాతానుడు వచ్చి కూర్చుంటారు. అవన్నిటిని ఆపి ఇది లేదు అది లేదని చెప్పేది ఇవన్నీ ఆపి, యేసయ్యా నాకు నువ్వు ఇచ్చి నాకు మంచి జీవాన్ని ఇచ్చావు, సుఖాన్ని ఇచ్చావు, నా రాకపోకలంతా, నా ప్రయాణానంతా కాపాడావు, నా పిల్లల్ని కాపాడావు, యేసయ్య నా కుటుంబాన్ని నడిపిస్తున్నావు అని చెప్పి ఒక్కొక్క కార్యాన్ని, చిన్న కార్యాలు కూడా అనుకొని మీరు యేసయ్యకి స్తుతి ఘనత మహిమ చెల్లించేటప్పుడు ఖచ్చితంగా ఇంకా గొప్ప కార్యాలు మీరు చూస్తారు. మీకు ముందు ఉండే ఆటంకాలను యేసయ్య తీసివేసేస్తారు. ఈరోజు ఒక తీర్మానం చేసుకుని ఒక 2 నిమిషాలు టైం తీసుకుని దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను చూసి యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి, యేసయ్యకి స్తోత్రం చెప్పండి, ఆయన నామాన్ని మహింపరచండి. ఖచ్చితంగా మీరు దీనికన్నా గొప్ప కార్యాలు దేవుడు మిమ్మల్ని చూసేలాగా ఆయన చేయబోతున్నారు. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, వాక్య భాగం విని ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. అయ్యా, మేము ఎప్పుడు చూసినా ఇది లేదు అది లేదని చెప్పకుండా మీరు ఇచ్చిన కార్యం కోసం స్తోత్రం చెప్పి మీ నామాన్ని మహింపరచేదానికి కృప చూపించండి. అలాగ చేసే ఒక్కొక్క పిల్లల్ని మీరు ఆశీర్వదించి వాళ్ళని మీరు వాడుకోండి యేసయ్య. ఒక్కొక్క బాధల్ని, వాళ్ళ బలహీనతల నుంచి విడుదల చేసి మీ నామాన్ని మహింపరచండి. ఈరోజు మాత్రం కాదు, మా జీవితం అంతా మీ కృప, మీ కనికరం మా పైన ఉండును గాక. యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.